ఆ దేవుడి దయ మాకు ఆయుష్ ఉండి 3 రోజులు అబ్జర్వేషన్ తర్వాత ఇంకేమవ్వదు ఇంటికి వెళ్ళండి అని చెప్పిండ్రు డాక్టర్. ఒక వారం రోజులు కారంతో కాకుండా పెరుగు చల్లతో తినండి అని చెప్పిండ్రు. సేమ్ మా చెర్రీ బాబుకి కూడా 3 డేస్ అబ్జర్వేషన్ పూర్తయింది. మేము డిశ్చార్జ్ అవ్వడానికంటే ముందు రోజు నైటే మా చెర్రీని నా దగ్గరికి తీసుకొచ్చిండ్రు. ఆ 3 రోజులు మా చెర్రీని మా తమ్ముడు, మా అమ్మమ్మ, మా అత్తమ్మ ముగ్గురు చూసుకున్నారు. పుట్టినప్పటి నుండి 3 రోజులు నాకు దూరంగా ఉండడం అంటే అదే ఫస్ట్ టైం. చావంచుల వరకు వెళ్ళొచ్చిన చెర్రీ బాబుని 3 రోజుల తర్వాత చూసేసరికి ఇంకా నాకు ఏడుపు ఆగలేదు. చాలా ఏడ్చినా, ఎంతలా అంటే నా గుండె బరువు తగ్గి ఇంకా చాలు అనిపించేంత వరకు ఏడ్చిన. నాతో పాటు మా చెర్రీ కూడా ఏడ్చిండు. మా వాళ్ళందరూ చెప్తురు అంతలా ఎందుకు ఏడుస్తున్నావు, అయిందేదో అయింది, అయిపోయింది, మీ అదృష్టం బాగున్నది కాబట్టి బ్రతికి బయటపడ్డరు అని చెప్తున్నా కూడా నాకు అస్సలు ఏడుపు ఆగట్లేదు. నేను ఏడుపు ఆపినా మా చెర్రీ బాబు మాత్రం ఏడుపు ఆపకుండా ఇంటికి వెళ్దామని నైట్ అంతా ఏడుస్తూనే ఉన్నాడు. మేమందరము వాడిని ఎత్తుకొనే తిరుగుతున్నాము. ఎర్లీ మార్నింగ్ 4 o'clock కి మా ఇంటి దగ్గర నుండి ఫోన్ వచ్చింది. మా పెద్ద తాత చనిపోయిండని. మా చెర్రీ ఎక్కువ చనువు ఉంటుండే ఆయనకి.